ఇలాంటి దారుణమైన ఘటన అయితే నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం అనమాట. ఇంత ఘోరంగా కూడా చేస్తారా, శనికావేశంలో ఇంత కూడా దిగజారుతారా మనుషులనైతే అనిపించింది. సో ఇది జరిగి రీసెంట్గానే ఒక 1 year లోపే జరిగిందనమాట. 8-9 months ఏమవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో ఎక్కడో జరిగింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక బాబు పుట్టిండు. వాడు 3 months లోపేమో ఉన్నాడు, 1.5 month నుంచి 3 months లోపేమో ఉన్నాడు. అయితే వాడికి కొంచెం హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగాలేకపోతే హస్బెండ్కి ఫోన్ చేసిందనమాట వాళ్ళ వైఫ్. పిల్లాడికి బాగాలేదు, హాస్పిటల్ చూపిద్దామని చెప్తే అతను ఏదో పనిలో పడి మార్నింగ్ ఎప్పుడో ఫోన్ చేస్తూ ఉంటే ఆమె ఈవినింగ్ వచ్చిండు. సో ఇంకా ఆమె అదే కోపంలో ఉందనమాట. పిల్లాడికి బాగాలేదని చెప్పి కాల్ చేస్తుంటే కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటే ఇప్పుడు వచ్చినవన్న కోపంతో ఇంటికి వచ్చినాక కూడా గొడవ పెట్టుకుంటూ ఉంది. సర్లే అని చెప్పేసి అట్లనే వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు అతను బైక్ రిపేర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ బైక్ అయితే తీసుకున్నాడంట. సో అది వీళ్ళ వైఫ్కి అసలుకే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ బైక్ తీసుకున్నాడు కదా, వాళ్ళకి అసలుకే పడదంట. వాళ్ళ బైక్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి మళ్ళీ హస్బెండ్ తోటి మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. ఇట్లా కంటిన్యూగా గొడవ పెట్టుకునేసరికి అతని క్షణికావేశంతో ఆ చేతిలో ఎత్తుకున్నాడు కదా పిల్లాన్ని. 1.5 month నుంచి 3 months లోపే ఉన్నాడు. ఆ పిల్లని తీసుకొని ఎత్తి కోపంతో ఇట్లా నేలకు పడేసినంట. స్పాట్లో చచ్చిపోయిండు. పసి పిల్లని క్షణికావేశంతో మీ ఇద్దరు గొడవ పడి వాని ప్రాణం తీసేసిండు. ఇట్లా ఎత్తుకొని శనికావేశంతో ఇట్లా ఎత్తుకున్నాడంట పిల్లోని. అట్లనే తీసుకొని ఇట్లా నేలకి ఇట్లా ఎత్తేసి ఇట్లా తల్లిపోయి ఆ బిడ్డను ఎత్తుకొని చూసి ఇంకా చచ్చిపోయి ఉన్నాడు వాడు. అప్పటికి చిన్న పిల్లోడు కదా, ఇట్లా తీసి ఇట్లా ఎత్తేస్తే అసలుకి ఏమైపోతారు పిల్లలు? అసలు చేతిలో పిల్లల్ని ఎత్తుకున్నామా అనుకుంటున్నారా, ఇంకా బొమ్మలు ఎత్తుకున్నాం అనుకుంటున్నారా? కన్నా ప్రాణాన్ని మీరే తీసేసుకున్నారు మీ ఇద్దరి మధ్యలో గొడవకి. అసలు శనికావేశంలో ఏం చేస్తున్నాం ఏం లేదని చెప్పేసి మనుషులకి ఇంకింత జ్ఞానం కూడా ఉంటారు. చూడండి, ఎంత కోపం ఉన్నా సరే చేతులు పిల్లల్ని ఎత్తుకున్నాను అని ఇంకింత జ్ఞానం అన్న ఉండాలి కదా. శనికావేశంకి పిల్లోడు చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు ఏడ్చి లబలబం మొత్తుకొని కింద వాడు తొలైనా వాడి ప్రాణం తిరిగి వస్తుందా? అదే తీసి ఎత్తేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి నా చేతిలో బొమ్మ కాదు పిల్లోడు ఉన్నాడని కొంచెమన్నా ఆలోచన లేకుంటుందా? ఇప్పుడు ఎంత ఏడుస్తే ఏమొస్తుంది? భార్యాభర్తల పనికి మాల గొడవలకి పసిపానాలు బలవుతుంది.